సో ఈరోజు మనం పైథాన్ మెమరీ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. దీని గురించి చూడబోయే ముందు కొద్దిగా రిలేటెడ్ టాపిక్ని కవర్ చేస్తాను. బేసికల్గా మీరు కనుక చూస్తే హ్యూమన్కి బ్రెయిన్ అనేది ఎంత ఇంపార్టెంటో కంప్యూటర్కి ప్రాసెసరు మెమరీ అనేది అంతే ఇంపార్టెంటు. సో ప్రాసెసరు మెమరీ లేకుండా మనం ఏం చేయలేం. హ్యూమన్కి బ్రెయిన్ లేకపోతే ఏం చేయలేడు. సో మనకి హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అయ్యిద్దంటే, సపోజ్ మీరు ఒక కార్ను చూశారనుకోండి విజువల్గా. సో వెన్ యూ సీ ద కార్, సో ఫస్ట్ దట్ ఇమేజ్ విల్ టచ్ టు అవర్ రెటీనా. అవర్ రెటీనాని టచ్ అయ్యిద్ది. రెటీనాని టచ్ అయిన తర్వాత మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి ఫ్లో అయ్యిద్ది. బ్రెయిన్కి ఫ్లో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ మనం కార్ను చూసామనుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఐలో రెటీనా ఉంటుంది, దాన్ని టచ్ అయ్యిద్ది. దాన్ని టచ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వెళ్ళిద్ది. సో బ్రెయిన్ ఏ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసిద్ది అంటే కార్ యొక్క షేపు, కలరు, ఓరియంటేషను, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు ఇది రీకలెక్ట్ చేసుకొని ఓకే ఈ కార్ను చూసామని మనం అనుకుంటాం. సో కొన్నిసార్లు ఏమైంది, మీరు ఒక్కసారే చూస్తే కొన్నిసార్లు రీకలెక్ట్ చేసుకోలేకపోవచ్చు. సో మనకి హ్యూమన్ బ్రెయిన్లో కూడా లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది. సో ఇనీషియల్గా మీరు ఏదైనా ఒక్కసారి చూసినప్పుడు అది షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. సో మీరు కనుక ఎక్కువ రీకలెక్ట్ చేసుకోకపోతే అది లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళదు. మీరు ఎప్పుడైతే ఎక్కువగా రీకలెక్ట్ చేసుకుంటారో అదే ఇన్ఫర్మేషన్ని చాలాసార్లు, సో అదేం చేసిద్ది అంటే బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి పెట్టిద్ది. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం జరిగిద్ది. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగిద్ది అంటే జనరల్గా మనం స్లీప్ చేసే టైంలో జరిగిద్ది. సో దట్స్ వై వీ కాల్ గుడ్ స్లీప్ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్. ఓకే. సో ఇలా మనకి బ్రెయిన్లో మెమరీ బ్రెయిన్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యిద్ది. సో ఇక్కడ కూడా మనకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో మీరు ఎక్కువ సార్లు మెమరైజ్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది వచ్చేసి లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయ్యిద్ది. సిమిలర్లీ సో మనకి కంప్యూటర్లో కూడా ప్రాసెసరు మెమరీ అనేది అంతే ఇంపార్టెంటు. హ్యూమన్ బ్రెయిన్లో అయితే బ్రెయినే ప్రాసెసర్ లాగా పనిచేసిద్ది, మెమరీ లాగా పనిచేసిద్ది. కంప్యూటర్లో మనకి ప్రాసెసర్ ఉంటుంది, మెమరీ రెండు సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. సపోజ్ మీరు పీపీటీని ఓపెన్ చేశారు. సో పీపీటీ ఓపెన్ చేసినప్పుడు మీకు ప్రాసెసర్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ని, సపోజ్ నేను ఈ పీపీటీ ఓపెన్ చేశా కదా, ఇది ఎలా ఓపెన్ చేస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి ఈ ఫోల్డర్లో క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాసెసర్కి వెళ్తాయి. సో వెళ్ళిన తర్వాత ఇది మెమరీలో లోడ్ అయ్యింది. మెమరీలో లోడ్ అయ్యే మనకు కనిపించింది. సో లోడ్ అవడానికి మెమరీ కావాలి. సో తర్వాత ఈ పీపీటీని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ పీపీటీ ఫైల్ నేము, దాంతోపాటు ఏ స్లైడ్లో ఉన్నాం అనేది వర్కింగ్ మెమరీలో ఉంటుంది. సో ఇదంతా వర్క్ చేసేటప్పుడు ఆ వర్కింగ్ మెమరీ అనేది యాక్చువల్గా ర్యామ్. ఎనీవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే కరెంట్లీ వర్క్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ర్యామ్లో స్టోర్ అయింది. సో ఇలా కాకుండా సపోజ్ మీరేం చేశారంటే ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేశారు, దాంట్లో డేటా రాసి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తున్నా, క్రియేట్ చేశా. సో దీంట్లో అనిలు హౌ ఆర్ యు ఏదో ఒక డేటా నేను దీన్ని స్టోర్ చేసుకుంటున్నా. సో స్టోర్ చేసుకొని ఎక్కడో చాట సేవ్ చేసుకుంటున్నా. చూడండి,
సో ఇప్పుడు ఏమైంది, మీకు క్రియేషన్కి ఆ డేటాని స్టోర్ చేయడానికి ప్రాసెసర్ అవసరం అయింది. ఈ డేటా అనేది మనకి ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే ఈ anil.txt ఫైల్ అనేది రామ్లో స్టోర్ అయ్యిద్ది. సో మీకు అన్ని ఫైల్స్ రామ్లో స్టోర్ అవుతాయి. పర్మనెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రామ్లో స్టోర్ అయ్యిద్ది. ఏదైతే టెంపరీ వర్కింగ్ మెమరీ ఉందో అది ర్యామ్లో స్టోర్ అయ్యిద్ది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్లో బ్రెయిన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడానికి, దాంతోపాటు స్టోర్ చేసుకోవడానికి, సిమిలర్లీ కంప్యూటర్లో ప్రాసెసరు మెమరీ అనేవి అంతే ఇంపార్టెంటు. సో ఇవి లేకుండా మనం ఏం చేయలేము. సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాసెసర్ అండ్ మెమరీ. సో ప్రాసెసర్ గురించి మనం ఎక్కువగా టచ్ చేయం. సో మనం ప్రోగ్రామింగ్కి ఎక్కువగా వాడేది మెమరీ. సో మనం రాసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలంటే ఆప్టిమైజ్డ్ వేలో ఉండాలి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తక్కువగా ఉండాలి. దాంతోపాటు మెమరీ అనేది సాధ్యమైనంత వరకు యూ షుడ్ కన్జ్యూమ్ లెస్. సో దెన్ యూ విల్ బీ బికమింగ్ ఏ గుడ్ ప్రోగ్రామర్. సో కంప్యూటర్లో మనకి మెమరీ ఉంది. సో ఈ మెమరీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసి ర్యాము, సెకండ్ వచ్చేసి రాము. సో ర్యామ్ అంటే ఏంది? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. రామ్ అంటే ఏంది? రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ మెమరీ. You can also call it as temporary memory, or you can call it as working memory. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఎప్పుడైనా సరే మీరు కంప్యూటర్ని పవర్ సైకిల్ చేసినప్పుడు, అంటే మీరు సిస్టమ్, ఇప్పుడు నేను మీకు పీపీటీ అవన్నీ జూమ్ మీటింగ్ అన్ని కనెక్ట్ అయ్యాయి కదా, నేను సిస్టమ్ను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ర్యామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ అయ్యిద్ది, ఫ్రీ అయ్యిద్ది. అదే రామ్లో స్టోర్ అయింది మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు రామ్ వాడతాం. ఎప్పుడైనా టెంపరీ డేటా వాడుకోవాలనుకున్నప్పుడు ర్యామ్ వాడతాం. సో మనం ఇందాక పీపీటీ ఓపెన్ చేసినప్పుడు మన క్విక్గా సిపియుకి, ప్రాసెసర్కి ఏదన్నా ఇన్ఫర్మేషన్ క్విక్గా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు అది ర్యామ్ను వాడుకుంటుంది. సో టెంపరీగా ఏదైనా ఇన్ఫర్మేషన్ క్విక్గా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు సిపియు అనేది ర్యామ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో ర్యామ్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే ర్యామ్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. రామ్లోది కొంచెం స్లోగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. సో దీంతో పాటు మనకి ర్యామ్ ఎక్కడెక్కడ యూజ్ అయ్యిద్ది? సో ఇందాక మీకు చెప్పినట్టు పీపీటీ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, యాక్చువల్గా మనకి ఏం జరిగిద్ది? పీపీటీ ఓపెన్ చేసినప్పుడు ఆ వర్కింగ్ మెమరీ ఏమో ర్యామ్లో ఉంటుంది, ఆ డేటా పీపీటీలో కంటెంట్ మొత్తం రామ్లో ఉంటుంది. అది ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటుంది, మీరు సిస్టమ్ పవర్ సైకిల్ చేసినా ఉంటుంది. సో ఈవెన్ మనం ఇక్కడికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇదంతా లోడ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషను అది మెమరీ, ర్యామ్ మెమరీ వాడుకుంటుంది. సో ర్యామ్లో మీకు క్యాష్ ఉంటుంది. క్యాష్ ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెంట్గా వాడుతుంటే దాన్ని క్యాష్ నుంచి రిట్రీవ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. క్యాష్ కూడా ఒక మెమరీనే. ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనం క్యాష్ వాడుకుంటాం. అది ర్యామ్లో ఒక పార్ట్. సో ఈవెన్ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ అని కొడతాం కదా, ఇక్కడికి వెళ్ళి మనం ప్రోగ్రాము రన్ అని కొట్టినప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మెమరీ అవసరమైంది, అది ర్యామ్లో స్టోర్ అయ్యిద్ది. సో ఈ పైథాన్ ఫైల్ కంటెంట్ మొత్తం రామ్లో స్టోర్ అయ్యిద్ది, ఎప్పుడైనా ఉంటుంది. రన్నింగ్ అనేది ఆ రన్ అయ్యేటప్పుడే ఉంటుంది, తర్వాత ఎరేజ్ అయిపోయింది. సో ఇది ఇంకొక పాయింట్.
సో అదే రామ్ని ఎక్కడ వాడతాం, మీకు ఆల్రెడీ చెప్పాను, పీపీటీ కానీ ఏదైనా ఆడియో ఫైల్ కానీ ఇమేజ్ ఫైల్ కానీ. సో మీరు పర్మనెంట్గా ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు రామ్ని వాడతాం. సో ఇది ఇది ఈ రెండిటి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. సో ర్యామ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, రామ్ అనేది స్లోగా ఉంటుంది. సో దాంతోపాటు ఈ రామ్లో ఓన్లీ డేటాని మనం రీడ్ చేయగలుగుతాం, దీంట్లో రీడ్ రైట్ రెండు చేయగలుగుతాం. ఓకే. సో దీనికి మీకు యాక్సెస్ ఉంటుంది, సో మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు లోపల కంటెంట్ని. సో ఇది షార్ట్ టర్మ్ మెమరీ, ఇది లాంగ్ టర్మ్ మెమరీ. సో మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం మెమరీ గురించి చూసాం, దీంట్లో ర్యామ్ రామ్ గురించి చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యామ్ రామ్ గురించి ఇంకొక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ర్యామ్లో మీరు కంప్యూటర్ కొనుక్కునేటప్పుడు చెక్ చేస్తారు కదా, ఎస్ ర్యామ్ అని ఉంటుంది, డి ర్యామ్ అని ఉంటుంది. ఎస్ అంటే స్టాటిక్ ర్యామ్, డి అంటే డైనమిక్ ర్యామ్. ఇది ఫాస్ట్గా ఉంటుంది, ఇది స్లోగా ఉంటుంది. దీనికి పవర్ ఎక్కువ పట్టింది, కన్జ్యూమ్స్ మోర్ పవర్, లెస్ పవర్. ఓకే. సో ఇది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ. జస్ట్ మీకు ఈ కూడా ఉన్నాయని చెప్పడం కోసం చెప్తున్నాను. సో దీంతో పాటు మనకి రామ్లో కూడా రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎస్ఎస్డి, ఇంకోటి వచ్చేసి హెచ్డిడి. ఓల్డెన్ డేస్లో అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎస్ఎస్డి వాడుతున్నారు, ఇప్పటికీ హెచ్డిడి వాడుతున్నారు. ఓకే, ఆఫ్ కోర్స్. సో ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా రిట్రీవ్ చేయొచ్చు, దీంట్లోది స్లోగా ఉంటుంది కంపారిటివ్లీ. సో ఇది పవర్ ఎక్కువ తీసుకుంటుంది, మోర్ పవర్. ఇది లెస్ పవర్. కాస్ట్ వచ్చేలాగా ఎస్ఎస్డి ఎక్కువ ఉంటుంది, హెచ్డిడి తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం, ఈవెన్ కంప్యూటర్ కొనుక్కునేటప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ర్యామ్ని ఎస్ ర్యామ్ని డిజైన్ చేశారో వీళ్ళు అది హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఇన్స్పైర్ అయి చేశారు. హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఇన్స్పైర్ అయి చేశారు. ఇప్పటివరకు నేనేం చెప్పా, మనకి ర్యామ్ అనేది షార్ట్ టర్మ్ మెమరీ, రామ్ అనేది లాంగ్ టర్మ్ మెమరీ చెప్పా కదా. సిమిలర్గా మనకి హ్యూమన్ బ్రెయిన్లో కూడా షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీ వచ్చేసి ఫ్రీ ఫ్రంటల్ కోర్టెక్స్, పారిటల్ కోర్టెక్స్. లాంగ్ టర్మ్లో నియో కోర్టెక్స్, సెరిబెల్లం, బేజల్ గ్యాంగ్లియా ఉంటాయి. సో మనకి హ్యూమన్ బ్రెయిన్లో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. సో దీన్ని ఇన్స్పైర్ అయ్యే, దీని క్యారెక్టరిస్టిక్స్ దీన్ని బట్టే మనకి ర్యామ్ ఎస్ ర్యామ్ని డిజైన్ చేశారు. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇది హ్యూమన్ ఎలా మెమరీ వర్క్ అయ్యిద్ది అనేది. సో జనరల్గా మీరు ఏ కాన్సెప్ట్ అయినా విత్ ఇంట్రెస్ట్ 100% డెడికేషన్తో ఫస్ట్ మీరు లర్న్ చేస్తారు ఫస్ట్ డే. తర్వాత దీన్ని మీరు థర్డ్ డే, సెవెంత్ డే, 1 మంత్, 1 ఇయర్. సో ఫస్ట్ మీరు చదువుతారు ఆ కాన్సెప్ట్ని, ఏదైనా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా. తర్వాత థర్డ్ డే రివైజ్ చేసుకోండి, మళ్ళీ సెవెంత్ డే 1 మంత్, 1 ఇయర్ చేసుకోండి. సో ఇలా చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్లో షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి ప్రాసెస్ అయ్యింది. డ్యూరింగ్ ద స్లీపింగ్ టైం, మీరు నిద్రపోయే టైంలో ఆ ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మీకు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ అయిందో, మీరు ఇన్నిసార్లు రివైజ్ చేశారో విత్ ఇంట్రెస్ట్, డెడికేషన్, దాట్ విల్ బి లాస్ట్ ఫర్ లైఫ్ టైం. సో మీరు ఆ కాన్సెప్ట్ ఇంకా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోదు. కావాలంటే మీరు ట్రై చేయండి, కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో యూ విల్ నెవర్ ఫర్గెట్. సో ఇలా మనకి హ్యూమన్ బ్రెయిన్లో వర్క్ అయ్యిద్ది. సో హ్యూమన్ బ్రెయిన్ ఇన్స్పిరేషన్ తీసుకొనే మనకి ర్యాము ఎస్ ర్యామ్ని క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి ర్యామ్ వాడతాం కదా. సో ఈ ర్యామ్లో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు 2 ఉంటాయి, స్టాక్ ఉంటుంది, హీప్ ఉంటుంది.
సో స్టాక్ అంటే స్టాటిక్ మెమరీ, ఇది ఫిక్స్డ్ సైజ్. సో మీరు ఎప్పుడైతే ఫిక్స్డ్గా ఎంత మెమరీ అలకేట్ అయ్యిద్దని ముందుగా తెలిస్తే స్టాక్ వాడుకోవచ్చు. హీప్ అనేది డైనమిక్ మెమరీ. సో మీకు ఎప్పుడైతే మెమరీ అనేది ఎంత అవసరమైతే ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు అది హీప్ వాడుకుంటాం. సో జనరల్గా స్టాక్ అనేది ఆ సైజ్ అనేది హీప్ మీద పోలిస్తే తక్కువ ఉంటుంది. స్టాక్కి మెమరీ సైజు, మెమరీ స్పేస్ తక్కువ ఉంటుంది, హీప్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డైనమిక్గా మనకు అవసరమైతే ఎక్కువ మెమరీ కూడా మనం ఎలకేట్ చేయాలి. సో స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. సో మీకు తెలుసు కదా, సో ఏవైతే లాస్ట్ వస్తాయో ఆ ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేస్తాయి. ఓకే. సో దీంతో పాటు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవి స్టాక్లో స్టోర్ అవుతాయి, ఏవి హీప్లో స్టోర్ అవుతాయి, అది ఇంపార్టెంట్ మనకి. సో స్టాక్లో మనకి ఏమేమి స్టోర్ అవుతాయి అంటే, మనకి స్టాక్లో ఏమేమి స్టోర్ అవుతాయి అంటే, సో ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్, ఫంక్షన్ కాల్స్, రిఫరెన్స్ వేరియబుల్స్. ఓకే. దాంతోపాటు ఫంక్షన్లో ఉండే పారామీటర్స్ కూడా మనకి స్టాక్లోనే స్టోర్ అవుతాయి. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ అంటాం, ఇవి కూడా మనకి స్టాక్లోనే స్టోర్ అవుతాయి. హీప్లో ఏం స్టోర్ అవుతాయి అంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హీప్లో స్టోర్ అవుతాయి. సో మనకి పైథాన్లో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంటీజర్ ఆబ్జెక్టే, 5 ఫ్లోట్ ఆబ్జెక్టే, ఈవెన్ ఈ లిస్ట్ ఆబ్జెక్టే, డిక్షనరీ అన్ని ఆబ్జెక్టే. ఇవన్నీ కూడా మనకి హీప్లో స్టోర్ అవుతాయి. ఓకే. సో ఇది థియరీ పార్ట్. సో ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా ఎలా వర్క్ అయింది. సో నేను A=5 అంట. సో మీరు ఎప్పుడైతే A=5 అన్నారో బిహైండ్ ద సీన్ ఎలా వర్క్ అయింది అంటే, సో దిస్ ఈస్ యువర్ ర్యామ్. ఈ ర్యామ్లో మీకు స్టాక్ ఉంటుంది, హీప్ ఉంటుంది. సో నేనేం చేసా, A=5 అన్నా. సో ఏ అనేది 5 అనే వాల్యూని రిఫర్ చేస్తుంది. సో ఇది రిఫరెన్స్ వేరియబుల్ కాబట్టి స్టాక్లో స్టోర్ అయ్యింది. 5 అనేది ఇంటీజర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది హీప్లో స్టోర్ అయ్యింది. సో ఈ 5 అనే వాల్యూని ఏ రిఫర్ చేస్తుంది. సపోజ్ ఈ 5 అనేది 1000 అనే మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది అనుకుందాం. సో ఈ 1000 అనేది ఏ ఏలో 1000 అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఏ అంటామో 1000, ఇక్కడ 1000 ఉంటుంది కదా. సో ఈ 1000 ఏం చేసిద్ది అంటే 1000లో ఉన్న, అంటే 1000 మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూ 5ని రిట్రీవ్ చేసి ఇచ్చింది. సో ఇలా మనకి ఎలకేట్ అయ్యింది. నేనేమన్నా A=5, ఏ అనేది రిఫరెన్స్ వేరియబుల్ స్టాక్లో స్టోర్ అయ్యింది. 5 అనేది ఆబ్జెక్టు, పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ స్టోర్ ఇన్ ది హీప్. సో దిస్ విల్ రిఫర్ టు దిస్. సో దీది ఒక మెమరీ అడ్రస్లో స్టోర్ అయ్యింది కదా. సో అది 1000 అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తాను, యాస్టీజ్గా ఉండాలని పని లేదు 1000. సో ఈ 1000 అనేది ఏలో ఉంటుంది. సో ఏలో మీరు చూస్తే ఈ మెమరీ అడ్రస్ ఉంటుంది. ఎప్పుడైతే ఏ అంటామో, ఇప్పుడు నేను వెళ్ళి ఏ అని ఎంటర్ కొట్టగానే ఏలో 1000 ఉంది కదా. సో 1000లో ఉన్న వాల్యూ ఏంటి, 5, దాన్ని రిట్రీవ్ చేసి మనకి ఇచ్చింది. సో ఎలా వర్క్ అయ్యింది, సిస్టమ్ కమాండ్స్ మనం ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్పుడు చూసాం కదా. సో మీరు షెల్, ఐ మీన్ యూఐ ద్వారా మీరు ఏదైనా కమాండ్ ఇస్తే అది షెల్ ద్వారా వెళ్ళిద్ది. షెల్ నుంచి మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి, దాని తర్వాత లో లెవెల్లో కర్నల్ చూసుకుంటుంది మెమరీ అలొకేషన్ అదంతా. అది హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యింది. మనకి మెమరీ కావాలి కాబట్టి మెమరీ కాంపోనెంట్తో ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్కి, కర్నల్ నుంచి షెల్కి వచ్చింది, తర్వాత మనకి చెప్పింది. సో A=5 అన్నప్పుడు అది జస్ట్ స్టోర్ చేస్తుంది. మనం ఏ అన్నప్పుడు ఏం చేయాలి, ఓకే ప్రోగ్రామర్ ఏ ఇచ్చాడు, ఇది సిస్టమ్ కాల్గా వెళ్ళి కర్నల్ చూసుకుంటుంది. ఓకే ఓవరాల్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది, మెమరీలో ఈ ఏ అనేది ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఏ దేన్ని పాయింట్ చేస్తుందో చూసుకొని మెమరీలో దాని అడ్రస్లో 5 ఉంది కాబట్టి ఆ వాల్యూని రిటర్న్ చేసింది. సేమ్ మనకి షెల్ చెప్పింది, మనకి ఇక్కడ కనిపించింది. సో ఇది ఓవరాల్
ప్రాసెస్. సపోజ్ దీని యొక్క మెమరీ అడ్రస్ చూడాలంటే మనకి ఐడి ఫంక్షన్ ఉంది. సో ఐడి ఫంక్షన్ ఏం చేసిద్దంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిటీని రిటర్న్ చేసిద్ది. ఐడెంటిటీ అంటే మెమరీ అడ్రస్. సో ఇది యాక్చువల్ మెమరీ అడ్రస్ ఏ యొక్క. సో మనం జనరల్గా ఇలా అంతా రాయలేం కదా, గుర్తు పెట్టుకోలేం, అందుకే 1000 100 అంటాం. సో యాక్చువల్గా అయితే ఇది అంటే లాస్ట్ 4 డిజిట్ రాస్తున్న 6472 అనే మెమరీ లొకేషన్లో ఉంది. సో ఏలో ఇది ఉంటుంది. సో ఈ వాల్యూని ఈ మెమరీ అడ్రస్లో స్టోర్ అయింది. సో ఇలా మనకి పైథాన్లో వర్క్ అయింది. సో ఈవెన్ నేను వెళ్ళి L1 = 1 2 3 అన్నా కూడా సేమ్ కాన్సెప్ట్. సో మనకి ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో ఇక్కడ సో లిస్ట్ అనేది ఇక్కడ మనకి హీప్ ఉంటుంది, ఇక్కడ స్టాక్ ఉంటుంది. సో లిస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ కాబట్టి 1 2 3 అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో దాన్ని ఎవరు రిఫర్ చేస్తున్నారు? L1 రిఫర్ చేస్తుంది. సో ఇది సపోజ్ ఒక 2000 మెమరీ లొకేషన్లో ఉంటే ఇది 2000ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు స్టోర్ అయింది కదా, ఎప్పుడైతే నేను L1 అంటానో L1 ఈ అడ్రస్ని పాయింట్ చేస్తుంది కదా, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూని మనం రిట్రీవ్ చేసి చూపించాలి. సేమ్ ఇప్పుడు నేను ఏ 5కి ఎలా చెప్పానో సేమ్ దీనికి కూడా ఇలానే వర్క్ అయ్యింది. సో పైథాన్లో మెమరీ మేనేజ్మెంట్, మెమరీ అలొకేషన్ అనేది ఇలా జరిగిద్ది. సో నేనైతే 30 సెకండ్స్ క్లాస్ పాస్ చేస్తున్నా. థింక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా ఫాస్ట్గా చెప్పుంటే మళ్ళీ అడగండి, రిపీట్ చేస్తాను. డౌట్స్ ఉన్నాయా? ఇంటర్వ్యూలో అడుగుతారు మెమరీ ఎలా అలొకేట్ అయ్యిద్ది ఏంటి అనేది, బిహైండ్ ద సీను. నేను మొత్తం కనెక్టింగ్గా చెప్పా. సో ఇంత చెప్పాల్సిన అవసరం, బట్ అట్లీస్ట్ క్లాస్లో చెప్పా కదా నేను. సో ఎలా అలొకేట్ అయ్యిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకి కంప్యూటర్లో మెమరీలో రెండు ఉంటాయి, ర్యాము రామ్ ఉంటుంది. సో ర్యామ్ అనేది షార్ట్ టర్మ్ మెమరీ, రామ్ అనేది పర్మనెంట్ మెమరీ. సో వర్కింగ్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు కానీ, అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, అప్పుడు మనకి ర్యామ్ ఉపయోగపడుద్ది. పర్మనెంట్గా స్టోరేజ్ చేసుకుంటారు కదా, ఈ పైథాన్ ఫైల్ని కానీ, టెక్స్ట్ ఫైల్ని కానీ, ఆడియో వీడియో, అదంతా రామ్లో స్టోర్ అయ్యింది. సో మళ్ళీ మనకి ప్రోగ్రామింగ్కి వచ్చాక ర్యామ్లో అది వర్కింగ్ మెమరీ కదా, దాంట్లో మళ్ళీ టూ ఉంటాయి, స్టాక్ హీప్. సో స్టాక్లో ఏం స్టోర్ అవుతాయో అడుగుతారు ఒకసారి ఇంటర్వ్యూలో. సో పైథాన్లో అయితే మీకు నేను చెప్పినట్టు లోకల్ వేరియబుల్స్, ఫంక్షన్ కాల్స్, రిఫరెన్స్ వేరియబుల్స్, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి అని చెప్పండి. ఓకే, హీప్లో ఆబ్జెక్ట్ స్టోర్ అవుతాయి అని చెప్పండి. సో మళ్ళీ ఎలకేషన్ ఎలా అనేది కూడా క్లియర్గా డయాగ్రామ్ వేసి చూపించండి ఇంటర్వ్యూలో అడిగితే, సో దట్ you are not only clear on the programs, but you also clear on the underlying concept of how Python memory allocation works అని వాళ్ళకి ఈజీగా అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్గా ఈ మెమరీ ఎలా మేనేజ్మెంట్ జరిగేది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి పైథాన్ మెమరీ మేనేజర్. సో మనకి పైథాన్ మెమరీ మేనేజర్ ఉంటుంది. సో ఇది ఏం చేసిద్దంటే ఓవరాల్గా మనకి మెమరీ ఎలకేషను, డీ ఎలకేషన్ చూసుకుంటుంది. సో ఈ మెమరీ ఎలకేషన్, డీ ఎలకేషన్ అనేది ఎక్కడ జరిగిద్దంటే ప్రైవేట్ హీప్లో జరిగిద్ది. సో పైథాన్ మెమరీ మేనేజరు ప్రైవేట్ హీప్ని యూజ్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు ఎలకేట్ అండ్ డీ ఎలకేట్ ద మెమరీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది మెమరీ మేనేజ్మెంట్ ఇన్ పైథాన్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ హీప్లో వీ కెన్ స్టోర్ ది ఆబ్జెక్ట్స్ లైక్ ఇంటీజర్స్, ఓకే, సో స్ట్రింగ్స్ ఎక్సెట్రా. సో మనకి ప్రైవేట్ హీప్లో ఏం స్టోర్ అవుతాయి? స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కదా, ఇవన్నీ స్టోర్ అవుతాయి. సో దీన్ని ప్రైవేట్ హీప్ అని ఎందుకు అంటారంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై పైథాన్ మెమరీ మేనేజర్. సో దీన్నే పిఎంఎం అంటారు షార్ట్ ఫామ్లో. సో ప్రైవేట్ హీప్, యాక్చువల్లీ హీప్ ఈజ్ మేనేజ్డ్ బై పైథాన్ మెమరీ మేనేజర్. యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో ఓన్లీ పైథాన్ మెమరీ మేనేజర్కి యాక్సెస్ ఉంటుంది. సో యూజర్ కంట్రోల్ లేదు కాబట్టి దీన్ని
ప్రైవేట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ లో లెవెల్లో పిఎంఎం మేనేజ్ చేసేది కాబట్టి దీనికి ప్రైవేట్ హీప్ అని నేమ్ వచ్చింది. సో అందుకే దీన్ని ప్రైవేట్. సో ఓన్లీ పిఎంఎంఏ యాక్సెస్ చేయగలిగింది, ప్రోగ్రామర్స్ యాక్సెస్ చేయలేరు కాదు కాబట్టి ప్రైవేట్ హీప్ అని నేమ్ వచ్చింది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ సిలో అయితే హీపే అంటాం. అక్కడ యూ విల్ హ్యావ్ ది మెమరీ అలొకేషన్, డీఅలొకేషన్ యూ కెన్ డూ బై యువర్ సెల్ఫ్. యాజ్ ఎ ప్రోగ్రామర్ యూ కెన్ డూ. సో ఇది పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లో లెవెల్లో రా మెమరీ ఎలకేటర్ ఉంటుంది. రా మెమరీ ఎలకేటర్. సో ఇది లో లెవెల్లో ఉంటుంది. ఇదేం చేసిద్దంటే పైథాన్ మెమరీ మేనేజర్తో ఇంటరాక్ట్ అయ్యి పిఎంఎంతో ఇంటరాక్ట్ అయ్యి ప్రైవేట్ హీప్కి అవసరమైన మెమరీని ఎలకేట్ చేసిద్ది. సో ప్రైవేట్ హీప్లో మనకి సఫిషియెంట్ మెమరీ ఉందా లేదా అని చూసుకుంటుంది. లేకపోతే ఈ రా మెమరీ అలొకేటర్ అనేది ఓఎస్లో ఉన్న మెమరీ మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి పైథాన్ మెమరీ మేనేజ్మెంట్కి చెప్పిద్ది, ఓకే దీనికి కావాల్సిన మెమరీ నేను ఎలకేట్ చేస్తున్నాను ప్రైవేట్ హీప్ అని. దీంతో ఇంటరాక్ట్ అయ్యి కావాల్సిన మెమరీని ప్రైవేట్ హీప్కి రా మెమరీ అలొకేటర్ ఇచ్చింది. సో ఇంటర్నల్గా లో లెవెల్లో ఎలా వర్క్ అయ్యిద్ది. సో లో లెవెల్ ఎలా వర్క్ అయ్యిద్ది, మనకి రా మెమరీ అలొకేటర్ ఉంటుంది. ఇది ఓఎస్ కాంపోనెంట్లో ఓఎస్తో ఇంటరాక్ట్ అయ్యి దాంట్లో మెమరీ మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి ప్రైవేట్ హీప్కి కావాల్సిన మెమరీని ప్రొవైడ్ చేసిద్ది త్రూ పిఎంఎం. సో రా మెమరీ అలొకేటర్ అనేది పిఎంఎంతో ఇంటరాక్ట్ అయ్యి పిఎంఎం మొత్తం ఈ ప్రైవేట్ హీప్ని మేనేజ్ చేసిద్ది కాబట్టి సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ప్రైవేట్ హీప్కి ఎలకేషన్ జరిగింది. సో ఇది ఇంటర్నల్గా వర్క్ అయ్యింది. సో మనకి ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే సో యూ షుడ్ సే హీప్ యాజ్ ప్రైవేట్ హీప్ బికాస్ ప్రోగ్రామర్స్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్, దట్స్ వై it is private to PMM, that's why we call it as the private heap. So in Python at high level the memory management is handled by Python interpreter. So high level ga meeku Python interpreter untadi. Python interpreter untadi. User does not have any control. ఈ Python interpreter లోపల ఉన్న PMM తో ఇంటరాక్ట్ అయ్యి దాని తర్వాత ప్రైవేట్ హీప్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేది జరిగింది. సో వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ పైథాన్ యూజర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ ది మెమరీ మేనేజ్మెంట్. ఎట్ హై లెవెల్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ బై Python interpreter. Next level it is Python memory manager. Then that is going to do the allocation and deallocation with the help of the private heap. సో ఎవరన్నా అడిగితే ఇలా అయినా చెప్పొచ్చు, ఇంటర్ప్రెటరే చూసుకుంటుంది హై లెవెల్లో, దాని తర్వాత దాని కింద పిఎంఎం ఉంటుంది. ఈ ప్రైవేట్ హీప్లో యాక్చువల్ మెమరీ అలొకేషన్ డీఅలొకేషన్ జరిగింది. సో దీంట్లో మనకి యాక్చువల్ మెమరీ ఉంటుంది కదా, ఇక్కడ అలొకేషన్ డీఅలొకేషన్ జరిగింది. దీనికైనా స్పేస్ సరిపోకపోతే రా మెమరీ అలొకేటర్ చూసుకుంటుంది ఓఎస్ కాంపోనెంట్లో ఉన్న మెమరీ మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్. సో ఇలా మనకి ఇంటర్నల్గా వర్క్ అయింది. సో దీంతో పాటు మనకి పైథాన్ మెమరీ మేనేజ్మెంట్లో ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉంటాయి. సో ఇది ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఎందుకు ఉన్నాయంటే సో మెమరీని బెటర్గా యూజ్ చేసుకోవడానికి మెమరీ పెర్ఫార్మెన్స్ బాగుండటం కోసం అని వాళ్ళు ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ని క్రియేట్ చేశారు. మీకు ఇంటీజర్కి స్ట్రింగ్కి దానికి అలొకేట్ చేసే ప్రాసెస్ దాని సైజు డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ వై దే హ్యావ్ ది ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్. ఎక్స్పెషల్లీ ఏవైతే స్మాల్ డేటా ఉంటుందో పైథాన్లో దానికి ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మెమరీ యూసేజీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఓకే, సో మనకి ఇంటీజర్కి ఒక ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటరు, స్ట్రింగ్కి ఇంకొక ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉంటాయి. సో ఇంటర్నల్గా ఈ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ని ఎవరు చూసుకుంటారంటే PyMLలోకు చూసుకుంటుంది. సో ఇదేంటంటే స్మాల్ ఆబ్జెక్ట్స్కి మెమరీని అలొకేట్ చేస్తూ ఉంటుంది PyMLలోకు.
సో ఎంఎల్లాక్ అనే ఫంక్షన్ సి నుంచి తీసుకున్నారు, పై యాడ్ అయిందంటే అది పైథాన్ ఎంఎల్లాక్ అని. ఓకే. సో ఇలా మనకి ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉంటే బెటర్ మెమరీ మేనేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ కోసం అనేది స్మాల్ ఆబ్జెక్ట్కి ఎవరు మెమరీ అలొకేట్ చేస్తారంటే పై ఎంఎల్లాక్ చేస్తుంది. సో దాని తర్వాత వచ్చి ఇంటర్నల్గా మనకి సి పైథాన్ వాడినప్పుడు మెమరీ మేనేజ్మెంట్ అనేది సి ఫంక్షన్సే చూసుకుంటాయి. మిగిలిన సి ఐడియా ఉంటే మనకి ఎంఎల్లాక్ ఉంటుంది. సో ఇది డైనమిక్గా మెమరీని అలొకేట్ చేసుకోవడానికి వాడతాం. సో డైనమిక్గా మెమరీని అలొకేట్ చేసుకోవడానికి వాడతాం. ఇక్కడ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది విత్ స్పెసిఫైడ్ సైజ్. సో మనం చెప్పిన సైజ్తో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. సో దీన్ని వాడుకుంటారు. దాంతోపాటు క్యాలాక్ ఉంటుంది. సో ఇదేంటంటే మెమరీ అనేది డైనమిక్గా మల్టిపుల్ బ్లాక్స్లో మీరు స్పెసిఫై చేసిన సైజ్తో అలొకేట్ చేసింది. ఇదేమో సింగిల్ బ్లాక్, ఇదేమో మల్టిపుల్ బ్లాక్స్. నెక్స్ట్ రియల్ లాక్ ఉంటుంది. ఇది ఎందుకంటే రీఅలొకేషన్ చేసింది. సపోజ్ మీకు మెమరీ ఆల్రెడీ ఎలకేట్ అయింది, అది ఎప్పుడైతే ఫ్రీ అయ్యిద్దో దాన్ని మళ్ళీ వేరే వాటికి వాడుకోవచ్చు. సో ఆ రీఅలొకేషన్ ప్రాసెస్ అనేది రియల్ లాక్ చేసింది. సో ఈ మూడు కూడా సి పైథాన్లో ఇంటర్నల్గా పైథాన్కి మెమరీ అలకేట్ చేయడానికి వాడుకుంటాం. యూజర్కి ఏం కంట్రోల్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇది ఏం చేసిద్ది అంటే డీఅలొకేషన్ చేసిద్ది, అంటే ఫ్రీ చేసిద్ది మెమరీని. ఎప్పుడైతే మనకి ఆ ఆబ్జెక్ట్స్ యూసేజ్ అయిపోయిందో అప్పుడు ఫ్రీ చేసిద్ది. సో ఎప్పుడైతే మనకి మెమరీ కావాలో ఈ మూడు ఫంక్షన్లు వాడుకొని మనం మెమరీని అలకేట్ చేస్తాం. సో ఇది బిహైండ్ ద సీన్ వర్క్ అయింది. సో దీంతో పాటు మనకి ఇంకొక రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. గార్బేజ్ కలెక్టర్ ఉంది, రెఫరెన్స్ కౌంటర్ అని ఉంది. సో గార్బేజ్ కలెక్టర్ ఎందుకంటే ఇది ఎప్పుడైతే పర్టిక్యులర్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంటీజర్స్ మీరు స్ట్రింగ్స్ స్టోర్ చేసుకుంటారు కదా, అవి ఎప్పుడైతే ప్రోగ్రాంలో వాడట్లేదో విత్ ద హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ కౌంటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాక్ అండ్ డీఅలొకేట్ ద మెమరీ. సో as soon as your Python program starts, when your Python program starts, garbage collector GC is going to start running. సో మనకి ఎప్పుడైతే పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యిద్దో గార్బేజ్ కలెక్టర్ కూడా స్టార్ట్ అయ్యిద్ది. సో అక్కడ నుంచి ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఏ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ కౌంటర్ ట్రాక్ చేసి ఎప్పుడైతే అవి యూసేజ్లో లేవో అప్పుడు డీఅలొకేట్ చేసిద్ది. ఇంటర్నల్గా ఎలా వర్క్ అయ్యిద్దంటే ఇది గార్బేజ్ కలెక్టరు రెఫరెన్స్ కౌంటర్ని వాడుకుంటుంది. సపోజు మనకి మెమరీలో 5 అనేది ఒక ఆబ్జెక్టు, ఇది వాల్యూ. సో జస్ట్ 5 అని ఇస్తే మీకు తెలుసు కదా, ఒక్కసారి వాడుకోవచ్చు, తర్వాత మెమరీలో స్టోర్ అవ్వదు, దీన్ని రెఫర్ చేయలేము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇనీషియల్గా రెఫరెన్స్ కౌంటర్ అనేది ఏ ఆబ్జెక్ట్కైనా 0 ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 5 అన్నానో ఈ 5 అనే వాల్యూ ఏకి అసైన్ అయ్యిద్ది, మెమరీలో స్టోర్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం ట్రాక్ చేయాలి కదా, ఈ రెఫరెన్స్ కౌంటర్ వాడుకొని ట్రాక్ చేస్తాం. అంటే 5 అనే ఆబ్జెక్ట్ ఇంటీజర్ని ఎన్ని వేరియబుల్స్ పాయింట్ చేస్తున్నాయో ఈ రెఫరెన్స్ కౌంటర్ ట్రాక్ చేసింది. ఇనీషియల్గా 0 ఉంటుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు రెఫరెన్స్ కౌంటర్ 5కి 1 వచ్చింది, అంటే ఇది స్పెసిఫిక్ టు 5కి. సో రెఫరెన్స్ కౌంటర్ అన్నిటినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది స్పెసిఫిక్ టు 5 ఒకటి పాయింట్ చేస్తుంది. మళ్ళీ నేను బి ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏంది 5ని 2 పాయింట్ చేస్తున్నాయి కాబట్టి రెఫరెన్స్ కౌంటర్ 2 తీసుకుంటుంది. నెక్స్ట్ సి ఈక్వల్ టు 5, ఇప్పుడు 5ని 3 పాయింట్ చేస్తున్నాయి కాబట్టి రెఫరెన్స్ కౌంటర్ 3 అయింది. సో ఇప్పుడు అలొకేషన్ జరిగింది, రెఫరెన్స్ కౌంటర్ ట్రాక్ చేసింది, దీని హెల్ప్తోనే గార్బేజ్ కలెక్టర్ డీఅలొకేషన్ చేసింది. సో మనకి ప్రోగ్రాంలో ఆన్ ది గో ఎప్పుడైతే వాడలేదో అప్పుడు డీఅలొకేట్ అవుతాయి. లేదా మీకు మాన్యువల్గా ఎలా జరుగుతుందని తెలియాలంటే నేను ఫస్ట్ డెల్ అనేది కీవర్డ్ ఏ అంట. సో ఇది చేస్తే ఏమైందంటే దీని వాల్యూ, ఆ రెఫరెన్స్, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. సో ఆ వాల్యూ, మెమరీ అడ్రస్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో నేను డిలీట్ ఏ అంటే
సో మనకి మెమరీలో ఏమైంది మీకు ఇంతకుముందు చెప్పా కదా. సో దీన్నే ఏ పాయింట్ చేస్తుంది, బి పాయింట్ చేస్తుంది, సి పాయింట్ చేస్తుంది. డిలీట్ ఏ అంటే ఈ రెఫరెన్స్ పోయింది. సో ఇప్పుడు రెఫరెన్స్ కౌంటర్ 2 అయింది. నెక్స్ట్ డిలీట్ బి అన్నాను అనుకో, సో ఈసారి బి పోయింది. సో దీనికి ఉంది రెఫరెన్స్ కౌంటర్ 1. నెక్స్ట్ డిలీట్ బి అంటే, సారీ డిలీట్ సి అంటే, డిలీట్ సి అంటే సో మనకి ఈ సి కూడా పోయిద్ది. ఈ 5కి ఉన్న రెఫరెన్స్ కౌంటర్స్ వచ్చే 0. సో దీన్ని ఎవరు వాడుకోవట్లేదు కదా. సో ఎప్పుడైతే రెఫరెన్స్ కౌంటర్ 0 అయ్యిద్దో మన గార్బేజ్ కలెక్టర్ ట్రాక్ చేస్తూ ఉంటుంది రెఫరెన్స్ కౌంటర్ హెల్ప్తో. సో 0 అయినప్పుడు ఎవరు వాడట్లేదని తెలిసి అప్పుడు ఈ వాల్యూని మెమరీ నుంచి డీఅలకేట్ చేసిద్ది. సో ఇంటర్నల్గా మనకి గార్బేజ్ కలెక్టర్ రెఫరెన్స్ కౌంటర్ను వాడుకొని మెమరీ డీఅలకేషన్ ఇలా జరిగిద్ది. సో మీకు సిస్ అనే మాడ్యూల్ ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ అనేది కీవర్డ్, సిస్ అనేది మాడ్యూల్. సో దీంట్లో మనకి ఒక ఫంక్షన్ ఉంది, సిస్ డాట్ గెట్ రెఫ్ కౌంట్. సో ఇదేం చేసిద్దా అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కౌంట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తానంటే డిఫాల్ట్గా 5కి రెఫరెన్స్ కౌంటర్ ఎంత ఉందో చూద్దాం. సో ఇది ఉంది. సో నేను ఏ ఈక్వల్ టు 5 అంటే ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం రెఫ్ కౌంట్ అనే ఆబ్జెక్ట్ వాడతామో సో డిఫాల్ట్గా ఇది ఉంది. సో ఫస్ట్ టైం ఏ ఈక్వల్ టు 5 అన్నప్పుడు దీనికి ఒక రెఫరెన్స్ యాడ్ అయ్యిద్ది. దాంతోపాటు ఇది టెంపరీగా ఇంకొక రెఫరెన్స్ యాడ్ అయ్యిద్ది. అంటే ఎక్స్ట్రా ఫస్ట్ టైం 2 అవుద్ది. ఒకటేమో యాక్చువల్ ఏ ఈక్వల్ టు 5. సో ఈ గార్బేజ్ కలెక్టర్ ఇంకొక టెంపరీ రెఫరెన్స్ని ఒక ఆర్గ్యుమెంట్గా ఈ ఫంక్షన్కి పాస్ చేసుకుంటుంది, మేబీ ఇంటర్నల్గా ట్రాక్ చేసుకోవడం కోసం. సో ఎప్పుడైతే నేను ఏ అంటే 5 ఉంది కదా, సో ఇది యాక్చువల్గా ఇంక్రిమెంట్ అవ్వాలి. చూద్దాం ఇంక్రిమెంట్ అవుతుందో లేదో. ఇంక్రిమెంట్ అవ్వట్లా. సో నేను యాక్చువల్గా ఎస్టర్డే కూడా ట్రై చేశాను, వర్క్ అవ్వట్లా. నేను పైథాన్ వీడియో చేశాను, అప్పుడు వర్క్ అవుతుంది. సో ఎలా వర్క్ అవుతుందంటే మీకు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇప్పుడు వర్క్ అవ్వట్లే, ఎందుకో తెలియదు. దాని గురించి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలా. సో దీంట్లో మన ఛానల్లో జస్ట్ లింక్ కూడా షేర్ చేస్తా. సో ఈ మెమరీ మేనేజ్మెంట్ గురించి దీంట్లో డీటెయిల్డ్గా చెప్పాము. సో దీంట్లో ఇక్కడ వర్క్ అవుతుంది. యాక్చువల్గా మీకు నేను మొత్తం చూపించను. ఎక్కడంటే అరౌండ్ 35 మినిట్స్ దగ్గర చూడండి ఒకసారి. ఇక్కడ వర్క్ అవుతుంది, ఇంక్రీజ్ అయింది చూడండి. ఓకే. సో ఇప్పుడు వర్క్ అవ్వట్లా. ఇదంతా ఇంటర్నల్ డీటెయిల్స్, దీని గురించి మనం ఎక్కువ వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ కాన్సెప్ట్ పరంగా అర్థం చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఏంది, నేను మళ్ళీ బి ఈక్వల్ టు 5 అంటే ఇంకొక రెఫరెన్స్ క్రియేట్ అయ్యింది. సో మెమరీలో ఎలా జరిగిద్ది మీకు ఇంతకుముందు చెప్పా కదా. పైథాన్లో 5 అనేదేమో వాల్యూ. సో మనకి స్టాకు హీపు ఉంటాయి. సో దీంట్లో ఏ 5 అన్నప్పుడు ఏ అనేది రెఫరెన్స్, 5 అనేది వాల్యూ. ఇది 100 దగ్గర ఉందనుకుంటే ఇది పాయింట్ చేస్తుంది. సో తర్వాత నేను బి ఈక్వల్ టు 5 అంటే, సో పైథాన్లో మీకు చెప్పా కదా. సో ఆల్రెడీ మెమరీలో ఆ ఆబ్జెక్టు ఎలకేట్ అయి ఉంటే, స్టోర్ అయి ఉంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయం. సో దీన్ని బి కూడా పాయింట్ చేసింది. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు 5 అంటే సి కూడా దీన్నే పాయింట్ చేసింది. సో మీరు చూడవచ్చు మెమరీ అడ్రస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఓకే. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే అది వాల్యూని బట్టి కాదు, మనకి వేరియబుల్ని బట్టి మెమరీ అలొకేషన్ జరిగింది. నేను ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 5 అంటే అదేం చేసిద్ది అంటే ఏకి 5 ఒక మెమరీ లొకేషన్లో జరిగిద్ది, బికి 5 ఇంకొక మెమరీ లొకేషన్లో జరిగిద్ది, సికి ఇంకొక మెమరీ లొకేషన్లో జరిగిద్ది. సో ఇక్కడ వేరియబుల్ని బట్టి జరిగిద్ది. సో ఇక్కడ మెమరీ సేవ్ చేయడం కోసం అని పైథాన్లో
మెయిన్లీ ఇది డైనమిక్ టైపు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో అందుకని ఆల్రెడీ మీకు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మెమరీలో ఉంటే జస్ట్ రెఫరెన్స్లు పాయింట్ అవుతాయి, కొత్తగా మళ్ళీ మెమరీ క్రియేట్ చేయదు. దానివల్ల మెమరీ ఇంక్రీజ్ అయ్యింది కదా, సేవ్ చేయడం కోసం ప్రయత్నించింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి మీకు చెప్పా కదా, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే A = 5, A = 6 అంటే ఇక్కడ ఎలా జరిగిద్ది అంటే, నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో A = 5 అన్నా, సో ఇది 100 లొకేషన్లో ఉంది. సో ఇది వేరియబుల్ నేమ్ని బట్టి జరిగింది కదా, వాల్యూని బట్టి కాదు కదా. సో ఇప్పుడు ఏం జరిగింది, ఏలో 6 చేంజ్ అయింది కదా, ఇది కొత్తగా మెమరీ అలకేట్ అవ్వదు, ఇక్కడే 6 రీప్లేస్ అయింది. సో మీకు A 5 అన్నప్పుడు 6 అన్నప్పుడు సేమ్ మెమరీ అడ్రస్ వచ్చింది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాటిల్లో. ఇక్కడ అలా కాదు, పైథాన్లో అయితే. సో నేను ఫస్ట్ A = 5 అన్నా, సో ఇది 100 లొకేషన్లో ఉంది. కావాలంటే మళ్ళీ ఎక్స్ అని తీసుకొని చూపిస్తాను. సో ఇప్పుడు x = 5 అని చూపిస్తాను. సో ఇది 100 లొకేషన్లో ఉంది ఎగ్జాంపుల్. సో చూడండి, సో మనకి ఈ లొకేషన్లో ఉంది. సో నేను ఎప్పుడైతే x ఇంకొక 7 అన్నానో, సో ఇప్పుడు x 5 కదా, x 7 అన్నప్పుడు మళ్ళీ 7కి కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దీని రెఫరెన్స్ తీసేసిద్ది, ఇది దీని పాయింట్ అవుతా ఉంటుంది. సో దీని రెఫరెన్స్ కౌంటర్ 0 అయితే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ డీఅలొకేషన్ చేసిద్ది. సో ఇప్పుడు x దీని పాయింట్ అవుతా ఉంటుంది. అందుకే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాగా, సో ఇప్పుడు మెమరీ అడ్రస్ డిఫరెంట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు పైథాన్లో అయితే మనకి ఆ ఆబ్జెక్ట్ను బట్టి మెమరీ అలొకేషన్ జరిగింది. ఆల్రెడీ మీకు ఆ ఆబ్జెక్ట్ మెమరీలో క్రియేట్ అయ్యి ఉంటే మీరు ఎన్ని వేరియబుల్స్కి అసైన్ చేసినా సేమ్ రెఫరెన్స్ని పాయింట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మీకు డిఫరెంట్గా అలొకేట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం సేమ్ వేరియబుల్ వాడి వాల్యూ చేంజ్ చేస్తే డిఫరెంట్ మెమరీ లొకేషన్లో క్రియేట్ అయింది. సో ఆబ్జెక్ట్ని బట్టి జస్ట్ ఆ రెఫరెన్స్ పోయిద్ది, డీఅలొకేట్ చేసిద్ది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే సేమ్ అదే ప్లేస్లో మీకు మెమరీ వాల్యూ చేంజ్ అయింది, మెమరీ అడ్రస్ సేమ్ ఉంటుంది. సో ఇలా మనకి వర్క్ అయింది. ఇది ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ కౌంటర్ వర్క్ అవ్వట్లేదు. సో మనకి ఏం జరిగిద్దంటే, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ టైము డిఫాల్ట్గా ఒకటి ఇంక్రీజ్ అయ్యింది, దాంతోపాటు మనకి టెంపరీగా ఒక ఆర్గ్యుమెంట్గా పాస్ చేసుకోవడం కోసం అని ఒకటి ఇంక్రీజ్ అయ్యింది. సో ఫస్ట్ టైము 2 అవుద్ది, ఒకటి నార్మల్గా ఇంకోటి టెంపరీగా. సో తర్వాత నుంచి మీరు B5 C5 అన్నప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయ్యింది, డిలీట్ అయినప్పుడు ఇంకొకటి తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెఫరెన్స్ కౌంటర్ 0 అయిద్దో, 0 అంటే ఇంతకుముందు ఇనీషియల్గా ఎంత ఉందో అంత అయినప్పుడు ఇది డీఅలొకేషన్ జరిగింది. సో ఇలా మనకి పైథాన్లో మెమరీ అలొకేషన్ జరిగింది. ఇంటర్వ్యూలో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినా అడగొచ్చు, ఈవెన్ ఫ్రెషర్ని అయినా అడగొచ్చు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అడిగితే. సో జస్ట్ ఒక 10 సెకండ్స్ పాస్ చేస్తున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో జస్ట్ సమ్మరీ వచ్చేసి, కంప్యూటర్లో మనకి మెమరీలో ర్యామ్ ఉంటుంది. ర్యామ్లో మనకి స్టాక్ హీప్ ఉంటుంది. సో స్టాక్లో రెఫరెన్స్ వేరియబుల్స్, ఫంక్షన్ కాల్స్, లోకల్ వేరియబుల్స్, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ స్టోర్ అవుతాయి. హీప్లో మనకి ఆబ్జెక్ట్ స్టోర్ అవుతాయి. సో దాని తర్వాత user does not have any control on the memory management in Python. So it is mainly managed by Python memory manager. సో ఇదేం చేసిద్దంటే అలొకేషన్ డీఅలొకేషన్ చూసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ హీప్. సో యాక్చువల్గా మనకి మెమరీ అలొకేషన్ ప్రైవేట్ హీప్లో జరిగింది. ప్రైవేట్ హీప్ అని ఎందుకు అంటారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంతోపాటు మీకు స్మాల్ ఆబ్జెక్ట్స్కి, ఎక్స్పెషల్లీ స్మాల్ ఆబ్జెక్ట్స్కి ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉంటాయి. ఎందుకంటే స్మాల్ వాల్యూస్ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి దానివల్ల మనకి పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవ్వకుండా పెర్ఫార్మెన్స్ బాగుండటం కోసం అని మెమరీ పెర్ఫార్మెన్స్, సో ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ క్రియేట్ చేశారు. సో ఇది ఇంటర్నల్గా PyMLOC ఫంక్షన్ చూసుకుంటుంది. సో ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ లొకేటర్స్ ఉండటం వల్ల మనకి మెమరీ అనేది ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. సో మనకి సి పైథాన్ వాడినప్పుడు మెమరీ ఇంటర్నల్గా ఎలకేషన్ అనేది సి ఫంక్షన్స్ చూసుకుంటే, డీఅలొకేషన్ కూడా సి ఫంక్షన్స్ చూసుకుంటాయి. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇదే అడుగుతారు, హూ విల్ మేనేజ్ ది పైథాన్ మెమరీ అనేది. సో యూ కెన్ సే దట్ user does not have any control on the Python memory management. It is taken care by the Python memory manager. So Python memory manager is going to allocate and deallocate the memory, and it uses the private heap to store the objects. And also you can say garbage collector also you can add, saying it is going to do deallocate.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది రెఫరెన్స్ కౌంటర్. సో ఇది మెమరీ గురించి.